దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఎముకలకి కీళ్ళకి సంబంధించి అనేక రకాల వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ కీళ్ళ వ్యాధులు ఎలా వస్తాయి, వీటిని ఏ విధంగా గుర్తించాలి, వీటికి ఎలాంటి చికిత్స చేయాలి, వీటి గురించి తెలియజేయడానికి డాక్టర్ వికేవి ప్రసాద్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి మనకుండే సందేహాలని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, అసలు కీళ్ళు అంటే ఏంటండి? కీళ్ళు అంటే ఒకటి లేక రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీళ్ళు అంటారండి. ఇలాంటి కీళ్ళు మన శరీరంలో చాలా రకాలు ఉన్నాయి. బంతి గిన్నె కీళ్ళు, మడత గిన్నె, అది ఉండే ప్రదేశాన్ని బట్టి, అది చేయాల్సిన పనిని బట్టి ఆ కీలు నిర్మాణం జరుగుతూ ఉంటుందండి. డాక్టర్ గారు, మరి కీళ్ళకి సంబంధించి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు? కీళ్ళు చాలా రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందండి. ముఖ్యంగా కీళ్లవాతం అని, కీళ్ల అరుగుదల అని ఎక్కువగా అంటూ ఉంటాం. ఈ కీళ్లవాతంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చిన్నపిల్లల్లో వచ్చేవి, కొన్ని పెద్దవాళ్ళలో వచ్చేవి, కొన్ని ఆడవాళ్ళలో వచ్చేవి, ఇలాగ రకరకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక రకమైన కీళ్ల వ్యాధి ఉంది. దీని ఎక్కువగా ఆడవాళ్ళలో వస్తూ ఉంటుంది. దీంట్లో ఎక్కువ కీళ్ళు దీంట్లో ఒత్తిడికి లోనవుతాయి. దానివల్ల ఎక్కువ కీళ్ళు వాపు ఉండి కీళ్ల వలన పని చేయలేకపోవడం, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీని తర్వాత రుమాటిక్ ఫీవర్ అని మనం గొంతు నొప్పి ఒకటి తరచుగా మనం వింటూ ఉంటాం. ఈ రుమాటిక్ ఫీవర్లో కూడా గుండెతో పాటు కీళ్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందండి. దీంట్లో రుమాటిక్ ఫీవర్లో ఎఫెక్ట్ అయ్యే కీళ్ళు ఒక కీళ్ళ నుంచి ఇంకొక కీలుకి వ్యాధి వ్యాపించి వాపు అది వచ్చి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. ఇవి కాకుండా ఇంకా గౌట్ వలన వచ్చే కీళ్ళ వ్యాధులు ఉంటాయండి. గౌటు వ్యాధి అని ఉంది కదా మనకు తెలిసింది. గౌటు వ్యాధి యూరిక్ యాసిడ్ మన బాడీలో ఎక్కువగా అవడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఈ కీళ్లలో డిపాజిట్ అవ్వడం వల్ల కీళ్లలో అరుగుదల వచ్చి దానికి వచ్చే దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఇది కాకుండా సోరియాసిస్ అని మీరు వినే ఉంటారు, చర్మ సంబంధమైన వ్యాధి. ఈ సోరియాసిస్లో కూడా కీళ్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్లో కూడా కీళ్లవాతం వస్తుందండి. డాక్టర్ గారు, మరి గౌటు వ్యాధి అని చెప్తున్నారు కదండి, ఈ గౌటు వ్యాధి ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గౌట్ వ్యాధి మామూలుగా మీ ప్రోటీన్ మెటబాలిజంలో ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువగా అక్యూములేట్ అయిపోతుందండి బాడీలో కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల. యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే కీళ్లలో ఉండే పొరలో ఎప్పుడైతే చేరడం మొదలుపెట్టిందో అప్పుడు అది ఇరిటేట్ చేస్తుందండి ఆ పొరని. అప్పుడు అక్కడ కీళ్లవాతం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు అవి రాకుండా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎక్కువగా దాన్ని నివారించవచ్చు. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడక్షన్ ఈ ప్రోటీన్స్ ఎక్కువ తినడం వల్ల అవుతుంది. సో ఈ రెడ్ మీట్, ఈ కొన్ని రకాలైన ప్రోటీన్స్ ఇవి తినడం మానేస్తే ఈ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించి మనం గౌట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఒకసారి గౌట్ వ్యాధి ఉంది అని మనకి తెలిసిన తర్వాత దానికి తగిన ప్రత్యేకమైన చికిత్స ఉందండి. ఆ మందులు అది వాడితే యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గడంతో పాటు గౌట్ వల్ల వచ్చే నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉందండి. డాక్టర్ గారు, ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని వింటూ ఉన్నామండి, అది అంటే ఏంటి? ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే తెలుగులో కీళ్ళ అరుగుదలని చెప్పుకోవచ్చండి. మా శరీరంలో ఉండే అన్ని కీళ్ళు తప్పకుండా అరుగుతాయండి. ఈ అరుగుదలకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కీలు ఒక్కొక్క రకంగా అరగడం మొదలు పెడుతుందండి. మామూలుగా సాధ్యమైనంత వరకు అందరిలో వయసు వలన ఈ కీళ్ళ అరుగుదల మొదలవుతుంది. మామూలుగా మన భారతదేశంలో ఎక్కువగా మోకాళ్ళు అరుగుతాయండి. అదే విదేశాల్లో అయితే ఎక్కువగా తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ ఎక్కువగా అరుగుతుంది. ఎందుకంటే మనకుండే సాంఘిక పరిస్థితుల వలన, మనకుండే ఆచార వ్యవహారాలు కట్టుబాట్ల వలన మనం కొంచెం కింద ఎక్కువ కూర్చోవడం, మన మోకాళ్ళ మీద ఎక్కువగా స్ట్రెయిన్ పడుతుందండి. దానివల్ల తొందరగా అరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆహారపు అలవాట్ల వల్ల కూడా మారే అవకాశం. ఆహారపు అలవాట్లు అంటే మనం భోజనం చేయడం కోసం కింద కూర్చుని బాసిన బట్టం వేసుకుని తినడం, దానివల్ల కూడా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందండి. ఆహారపు అలవాట్లు అంటే కొంచెం ఎక్కువగా కొవ్వు పదార్థాలు అవి ఎక్కువగా తీసుకుంటే మన శరీరం బరువు పెరిగినప్పుడు కూడా దీని మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందండి. డాక్టర్ గారు, ఆస్ట్రియో ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే అది ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ముఖ్యంగా మనం మోకాళ్ళు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే ఇది ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళలో వస్తుంటుందండి. పెద్ద వయసులో కూడా ఎక్కువగా ఆడవాళ్ళలో ఒకసారి బహిష్టు ఆగిపోయిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బహిష్టు ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళలో కీళ్లలో బలం తగ్గుతుంది. ఆ బలం తగ్గిన దాని మీద ఆ టైంలోనే కొంచెం బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల.
అసలే ఎముకల్లో కీళ్ళలో బలం లేదు, దాని మీద మనం బరువు ఎక్కువ వేస్తే ఈ చేంజెస్ ఎక్కువగా అవుతాయి. అసలు ముఖ్యంగా కీళ్ళ అరుగుదలకి కారణం ఏంటంటే మన ఎముకల చివరన కార్టిలేజ్ అనే స్పెషలైజ్డ్ కణజాలం ఉంటుందండి. ఎందుకంటే ఎముకల మీద మనం ఒత్తిడి పెట్టినప్పుడు ఒకదానికొకటి ఒరిపిడి కలిగి ఎక్కువ రాపిడి అది రాకుండా అది స్పెషలైజ్డ్ కణజాలం. వయసుతో పాటు మామూలుగా ఇది ఒకసారి డీజనరేట్ అయిపోతే మళ్ళీ పునరుత్పత్తి జరగడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పునరుత్పత్తి జరగదు కాబట్టి ఉన్న పొర మెల్లిమెల్లిగా అరగడం మొదలు పెడితే ఆ ఎముకలు ఒకదానికొకటి రాసుకుని నొప్పి మొదలవడం ప్రారంభిస్తుంది. ఇది ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్లో జరిగే ప్రధానమైన లక్షణం అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు మేడమెట్లు ఎక్కినా దిగినా కానీ నొప్పులు ఎక్కువ అవుతాయి. వాళ్ళు మళ్ళీ కింద కూర్చుని లేవాలంటే కూడా, ఎందుకంటే మోకాళ్ళ మీద ఎక్కువ శ్రమ ఉంటుందన్నమాట. మనం మేడమెట్లు ఎక్కినా దిగినా కానీ కింద కూర్చుని లేస్తున్నప్పుడు కానీ ఈ ప్రక్రియలు చేస్తున్నప్పుడు ఎముక ఒకదాని మీద ఒకటి రాసుకోవడం వల్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయండి. ఇవే కాకుండా ఈ పేషెంట్లు ఎప్పుడైతే ఎక్కువసేపు నించుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే నించున్నప్పుడు కూడా ఆ జాయింట్ లోడింగ్ అవుతుందంటే ఈ జాయింట్ మీద ఒత్తిడి పెరిగి ఈ నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉందండి. డాక్టర్ గారు, ఎవరికైనా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది, అంటే ఏ విధంగా గుర్తించాలి? ఒకసారి పేషెంట్ మన దగ్గరికి వచ్చి వాళ్ళ వ్యాధి లక్షణాలు వాళ్ళకున్న చెప్పగానే మనకి కొంచెం అనుమానం వస్తుందండి. దాంతో మనం ఎక్స్రే ఒకటి తీయిస్తాం. ఎక్స్రే మోకాళ్ళు అయితే మోకాళ్ళు నించుని రెండు మోకాళ్ళు ఒకే వ్యూలో చూస్తే అక్కడ మనకి మోకాళ్ళలో జాయింట్ స్పేస్ అని ఉంటుందండి. అంటే ఆ జాయింట్ స్పేస్ అంటే మన కార్టిలేజ్ ఎక్స్రేలో కనపడదు కాబట్టి రెండు ఎముకల మధ్యన కొంత ఖాళీ ఉన్నట్టుగా కనపడుతుంది. దీన్ని జాయింట్ స్పేస్ అంటారు. కానీ కొంతమందిలో ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వలన ఆ జాయింట్ స్పేస్ కనపడదండి. రెండు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినట్టుగా కల్పిస్తాయి. దీన్ని నారోయింగ్ ఆఫ్ జాయింట్ స్పేస్ అంటారు. దీనివల్ల మనకి ఒక అనుమానం కలుగుతుందండి, ఈ పేషెంట్కి ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చని. అందులోని ఎక్స్రేలో కూడా మళ్ళీ న్యూ బోన్ ఫార్మేషన్ అంటే కొత్తగా ఎముక పుట్టినట్టుగా పక్క నుంచి కనబడతాయండి. ఈ రెండిటి వలన, అవే కాకుండా జాయింట్ లోపల ఉండే ఎముక దగ్గర కొంచెం బలం కూడా తగ్గినట్టు కనపడుతుందండి. అది కూడా ఎక్స్రేలో మనకు కనపడుతుంది. ఈ చేంజెస్ అన్నీ ఉంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నట్టుగా మనం ఎక్స్రేలో కూడా మనం గుర్తించవచ్చండి. మనం ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది అని గుర్తించిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి? ట్రీట్మెంట్ ముందు దశలో మామూలుగా మనం నొప్పులు తగ్గడానికి మామూలుగా ఎనాల్జెసిక్స్ అది అడ్వైస్ చేస్తామండి. వీటితో పాటు ఆ జాయింట్స్, ఏ జాయింట్స్లో అయితే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిందో వాటికి తగినంత వ్యాయామం కూడా మేము నేర్పిస్తాం. వ్యాయామం చేసుకుంటే అక్కడ కండరాల బలం పెరగడం వల్ల ఆ ఎముకలు అరిగినా కూడా వాటి మీద పడే ఒత్తిడి కొంచెం దిశ కొంచెంగా మారి దానివల్ల నొప్పి తగ్గే అవకాశం ఉంటుందండి. అదే కాకుండా కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే కొన్ని లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేయదగిన పనులు, చేయకూడని పనులని కూడా ఉంటాయి. అంటే ఎక్కువసేపు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి వ్యాయామం చేయడానికి టైం ఉండదు కాబట్టి మేము 4-5 సార్లు మేడమెట్లు ఎక్కి దిగుతామండి, అదే మా వ్యాయామం అంటారు. కానీ అది చాలా మంచి పద్ధతి కాదండి. మీకు వీలుంటే ప్లెయిన్ గ్రౌండ్ మీద నడవడం చాలా మంచిది. 5-6 సార్లు మేడమెట్లు ఎక్కడం దిగడం వల్ల కూడా కీళ్ళు అరిగిపోయే అవకాశం ఉంది. అది చాలా మందిలో మనలో ఉండే అపోహ ఏంటంటే ఎక్కువగా నడిస్తే కూడా కీళ్ళు అరుగుతాయని. కానీ నడిస్తే కీళ్ళు అరగడం జరగదండి. నడవడం వల్ల కీళ్ళకి ఉపయోగమే కానీ అరగడం అన్నది సాధారణంగా జరగదు. కాబట్టి మనం ఈ వ్యాయామంలో మనం కూర్చుని మోకాళ్ళు దృఢంగా అవ్వడానికి, కండరాల దృఢత్వానికి చేసే ఎక్సర్సైజులు ఉంటాయండి. అవి కాకుండా మామూలుగా నడవడం అది మన చేతిలో ఉన్నది ఏంటంటే మన బరువు పెరగకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల ఈ కీళ్ల మీద ఒత్తిడి పెరిగి ఇంకా మనకి నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో కొన్ని కారణాల వల్ల కొంతమందిలో వాళ్ళకి తెలియకుండానే బరువు పెరిగే అవకాశం ఉందండి. సో ఇలాంటి వ్యాధులను కూడా మనం గుర్తించాలి. సపోజ్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది. అంటే థైరాయిడ్ హార్మోన్ మన దేహంలో ఉత్పత్తి అవుతుంది. ఒక్కొక్కసారి దీని లెవెల్ తగ్గిపోయినప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందండి. ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో బరువు పెరిగే అవకాశం ఉందండి. చర్మం మొద్దుబారడం, చర్మం కింద నీరు చేరడం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం, మందంగా ఉండడం, నిద్ర లేకపోవడం, ఆడవాళ్ళలో బహిష్టు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇలాగ ఉండి మేము తినట్లేదు డాక్టర్ గారు అయినా మా బరువు తగ్గట్లేదు అన్న వాళ్ళలో ఇలాంటి హైపోథైరాయిడిజం ఏదన్నా ఉందే చూసి దానికి తగిన మందులు వాడితే తప్పకుండా హైపోథైరాయిడిజం మనం నివారించవచ్చండి. దానివల్ల కూడా ఈ బరువు తగ్గి మళ్ళీ ఈ కీళ్ళ అరుగుదలని కూడా మనం నివారించవచ్చు.
ఆ వచ్చిన కీళ్ళ అరుగుదల అంటే ఒకసారి అరిగిన జాయింట్ని మనం ఏం చేయలేం, మనం మళ్ళీ తీసుకురాలేం. ఒకసారి కార్టిలేజ్ అరిగిపోతే దాన్ని మళ్ళీ మనం ఏం చేసినా కూడా కార్టిలేజ్ మళ్ళీ పునరుత్పత్తి జరగడం అన్నది సాధారణంగా జరగదండి. కాబట్టి మనం ఉన్న దానిలో ఎక్కువ నొప్పి లేకుండా వాళ్ళ చేయకూడని పనులు చేసే పనులు మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతి చేయిస్తే అంటే మందులే కాకుండా మనం ఈ తగిన వ్యాయామం కూడా మనం చెప్పగలగాలి. పేషెంట్ కూడా నేను ఇవన్నీ చేయలేను, ఒక ట్యాబ్లెట్ ఇస్తే అన్ని తగ్గిపోవాలంటే మాత్రం ఈ వ్యాధిలో కష్టం అండి. అంటే ఇది మందుల ద్వారా తగ్గే అవకాశం ఉందంటారా, లేకపోతే ఆపరేషన్ తప్పనిసరి అంటారా? ఆపరేషన్ తప్పనిసరి అని ఏం లేదండి. ముందు అంటే దీంట్లో వ్యాధిలో రకరకాల దశలు ఉంటాయి. ముందు దశల్లో అయితే వ్యాయామంతో చాలా వరకు మనం వ్యాయామం మందులతోటి సరిపెట్టచ్చండి. ఇంకా చివరి దశల్లో వచ్చేసరికి అప్పుడు ఇంకా మనం వ్యాధులు చివరి దశకు వచ్చినప్పుడు మందుల వల్ల పెద్ద ఉపయోగం తక్కువ ఉంటుందండి. అప్పుడు మాత్రం సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంటుందండి. 2-3 రకాల సర్జరీలు ఉంటాయండి. ఒకటేమో హై టిబియల్ ఆస్టియాటమీ అంటారు. అంటే ఒకవైపు ఈ ఎముకల అరుగుదల అన్నది మోకాల్లో అయితే మూడు కంపార్ట్మెంట్స్ కింద ఉంటుందండి. యూజువల్గా ఒక కంపార్ట్మెంట్ లోపల వైపే ఎక్కువగా అరగడం మొదలు పెడుతుంది. కాబట్టి మనం చూసినప్పుడు వాళ్ళు నించున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కూడా కొంచెం వంకరగా ఉండే అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలాంటి ఇప్పుడు వ్యాధి కానీ ఒకే కంపార్ట్మెంట్కి ఉన్నట్టయితే దానికి మనం హై టిబియల్ ఆస్టియాటమీ అనే ఆపరేషన్ వల్ల బాగు చేయొచ్చండి. అది కొన్ని సంవత్సరాల పాటు ఇది మనం కొంచెం టైము కొనుక్కుంటున్నట్టు అనమాట. సో మనం అల్టిమేట్గా ఫైనల్ అవుట్కమ్ అంటే ఫైనల్ ఆపరేషన్ అంటే కీళ్ళ నీ రిప్లేస్మెంట్ అంటారండి. కీళ్ళని తొలగించి స్టీల్ కీళ్ళు కొత్త కీళ్ళు అమర్చాలండి. కానీ అది ఎంత లేట్గా మనం చేయగలిగితే అంత మంచిది అన్నట్టుగా ఎక్కువ కాలం మనం మిగతా వాటితోటి చూసి అప్పుడు ఎప్పుడైతే మనం ఏం చేయలేకపోతామో అప్పుడు ఈ కొత్త కీళ్ళు అమరుస్తూ ఉంటామండి. డాక్టర్ గారు, ఈ ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా నివారించాలి అంటే ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా అంటే కీళ్ళు అంటూ ఉంటే కీళ్ళ అరుగుదల అన్నది మామూలుగానే జరుగుతుందండి. ఇది మామూలుగా వయసుతో వచ్చే మార్పే అందరిలో వస్తుంది, అన్ని కీళ్లలోనూ వస్తుంది. దానికి ముందు నుంచి మనం అన్ని కీళ్ళకి తగినంత వ్యాయామం చేసుకుని దానికి తగిన బలవర్ధమైన ఆహారం తీసుకుని రెగ్యులర్గా హ్యాబిట్స్ అవి ఉండి చేసుకుంటే ఈ కీళ్ళ వ్యాధిని చాలా వరకు మనం దూరంగా నెట్టచ్చండి. రాకుండా అయితే ఉండవు, కానీ వచ్చినా కూడా ఆ నొప్పులు అవి తగ్గించుకోవడానికి దానివల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి మనం కాపాడుకోవచ్చండి. డాక్టర్ గారు, ఆస్టియోఆర్థరైటిస్ గురించి చెప్పారు కదండి, ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఈ రెండింటికి గల తేడా ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక లోపల బలం తగ్గడం అండి. సాధారణంగా ఎముక లోపల బలం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే పుట్టినప్పటి నుంచి కొన్ని రకమైన జన్యు సంబంధమైన వ్యాధుల్లో కూడా ఇది రావచ్చండి. మనం తినే ఆహారపు అలవాట్లు వాటిల్లో కూడా రావచ్చు, మనం వాడే కొన్ని మందుల వల్ల కూడా రావచ్చు. బట్ కామన్గా వచ్చేది ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వయస్సు పెరిగే కొలది కూడా ఎముకల్లో బలం తగ్గి ఆ పెళుస్తనం అది తగ్గుతుంది, దానివల్ల దృఢత్వం కూడా కోల్పోతుంది. దీన్ని మనం కాపాడుకోవాలంటే ముందు నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకుని తగినంత వ్యాయామం చేసుకుంటూ తగిన ఆహారం తీసుకుంటూ ఉంటే దీని నుంచి కూడా మనం రక్షించుకోవచ్చండి. డాక్టర్ గారు, ఈ ఆస్టియోపోరోసిస్ అనేది రావడానికి కారణాలు ఏంటంటారు? ఆస్టియోపోరోసిస్ అదే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఆహార లోపాల్లో కొంతమంది పేదరికం వల్ల కానీ తెలియకపోవడం వల్ల కానీ మన కావాల్సిన పోషక పదార్థాలు తీసుకోకపోవడం వల్ల, అంటే ఎముకల పెరుగుదలకి ముఖ్యంగా కావాల్సిన కాల్షియం సంబంధిత ఆహార పదార్థాలు పాల ఉత్పత్తులు, గుడ్లు, ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి ఉన్నాయండి. కొన్ని ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల లేకపోతే కొన్ని రకమైన వ్యాధుల వల్ల మనం తీసుకున్న కాల్షియం కూడా ఒక్కొక్కసారి మన జీర్ణకోశం నుంచి అది అబ్జార్బ్ అవ్వకపోతే కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇవన్నీ మనం ముందే గుర్తించి కొన్ని మూత్రపిండాల్లో ఉండే జబ్బుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఇవి వచ్చే అవకాశం ఉందండి. సో వీటన్నిటి వల్ల కూడా ఎముకల్లో దృఢత్వం తగ్గిపోయిన తర్వాత మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్, సడన్గా నొప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుందో దెబ్బ లేదు, ఏమీ లేదు. దీనివల్ల కూడా ఎందుకు వచ్చిందని మనం పరీక్ష చేస్తే అప్పుడు ఆస్టియోపోరోసిస్ అని అంటారు. ఇప్పుడు ఈ దశకాన్ని వాళ్ళు డికేడ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అన్నారు. ఎందుకంటే ఈ మధ్య గుర్తించింది ఏంటంటే ఇది ఆస్టియోపోరోసిస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. అంటే ఇది మనకి చెప్పకుండా చాప కింద నీరులాగా మనల్ని చుట్టుముడుతుంది అనమాట. అది ముఖ్యంగా మనల్ని చుట్టూ ఆవరించే వరకు అది ఉందని కూడా మనకు తెలియదు. మనకి దాని గురించి అవగాహన లేకపోతే దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం అండి. ఇది ఎక్కువగా ఉంటే
ఎముకల్లో విరగడం కూడా చాలా ఈజీగా, అంటే చిన్న దెబ్బల వల్ల కానీ ఎముకలు విరిగే అవకాశం ఉందండి. అసలు చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎముకలు విరిగిపోవడం చాలా కేసుల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఏంటంటే అసలు అంత చిన్న దెబ్బకి ఇంత తూలిపాటికి కూడా ఎముక విరిగిపోతుంటుందండి. అసలు ఈ తగిన దెబ్బకి ఎముక విరగడానికి సంబంధం లేదని అప్పుడు మనం పరీక్ష చేయడం మొదలు పెడితే చాలాసార్లు ఇది బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అందుకని మనకి ఎప్పుడైనా అనుమానం వచ్చినప్పుడు వెంటనే దీన్ని గుర్తించడానికి చాలా రకాలైన పరీక్షలు ఉన్నాయండి. ఇవి చేస్తే డెక్సా స్కాన్ అని ఇవన్నీ చేస్తే మనకి ఎముకల్లో ఎంత కాల్షియం ఉంది, ఎంత బలంగా ఉన్నాయని మనకు తెలుస్తుందండి. ఒకసారి మనకి ఇది తెలిస్తే వాటిని నివారించడం చాలా సులభమైన మార్గం అండి. ఈ ఆస్టియోపోరోసిస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆస్టియోపోరోసిస్ వల్ల మామూలుగా ఎముకలు పెళుసుగా తయారై తొందరగా విరగడం ఒకటి, తగినంత కారణం లేకుండా ప్రతి జాయింట్ నొప్పులు ఉండడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఏ పని చేయలేక ఒళ్ళంతా నొప్పులు, డాక్టర్ గారు నడుము నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళు గుంజుతున్నాయి. ఇవన్నీ వీళ్ళల్లో చాలా మందిలో మనం పరీక్ష చేసినట్టయితే వాళ్ళందరిలో ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు మనకు తెలిసిందండి. ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో సాధారణంగా వెన్నుపూసలు, మన తుంటి ఎముకలు, మన చేతి దగ్గర రిస్ట్ మణికట్టు దగ్గర ఉండే ఎముకల్లో ఈ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఎముకలు విరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ముందే దీనిని గమనించి వీటికి నివారణ ఉపాయాలు తీసుకుని వీటికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా వీటి నుంచి మనల్ని మనం కాపాడగలగండి. అంటే ముందే గుర్తిస్తే దీనికి చికిత్స ఈజీ అవుతుందని చెప్పారు. తప్పకుండా ఉంటుందండి. మరి ఏ విధంగా గుర్తించాలంటారు వీటిని? అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా డెక్సా స్కాన్ అని కొన్ని ఎక్స్రేలు తీస్తే మనకి తెలుస్తుందండి. ఈ ఎక్స్రేలు తీసినప్పుడు ఈ డెక్సా స్కాన్ స్కోరింగ్ దానివల్ల మనకి ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత దీనికి తగిన ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉందండి. కాల్షియం సప్లిమెంటేషన్, అదే బహిష్ట్ లాగిపోయిన ఆడవాళ్ళలో అయితే విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా సివియర్ కేసెస్లో సాల్మన్ కాల్సిటోనిన్ అని ఇప్పుడు నేజల్ స్ప్రేలు అవి వచ్చాయండి. ఇంకా ఇంజెక్షన్లు అవి చాలా ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల తప్పకుండా మనం వాటిని కాపాడగలం అండి. పేషెంట్ను వాటి బారిన పడకుండా కాపాడగలం. ఒకసారి వాటి బారిన పడినా కూడా వాటి నుంచి మనం వాళ్ళని రక్షించగలం అండి. కానీ దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దాని గురించి మనకు అవగాహన ఉండాలి, తగిన సమయంలో దాన్ని గుర్తించగలగాలి. డాక్టర్ గారు, ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ కాల్షియం సప్లిమెంటేషన్లు, అంటే డయట్లో పాలకు సంబంధించిన మిగతా పదార్థాలు, మళ్ళీ స్వచ్ఛమైన ఆకుకూరలు, కాయగూరలు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటే మీట్, ఇవన్నీ తీసుకుంటే వీటిలో కాల్షియం బాగా ఉంటుందండి. వీటితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ కూడా మనం చూడాలి. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గించే ప్రాబ్లమ్స్ వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో వాటి నుంచి డయాగ్నోస్ చేసి వాటి నుంచి కూడా వీళ్ళని తప్పించాలి. మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కిడ్నీలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి కాల్షియం అబ్జార్ప్షన్ అది బాగా ఉండకపోవచ్చు. వాటిని కూడా మనం తగిన సమయంలో గుర్తించి ఆ వ్యాధులకి తగిన చికిత్స చేస్తే తప్పకుండా ఆస్టియోపోరోసిస్ నుంచి మనం రక్షించగలుగుతామండి. డాక్టర్ గారు, ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్ట్రియోపోరోసిస్ కానివ్వండి, వీటికి సంబంధించి అంటే ఇంకా ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల రకరకాల కీళ్లలో కూడా వస్తుంటుందండి. మామూలుగా మనం వింటూ ఉంటాం, నాకు మెడ నొప్పి అండి, నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ ఉందని మా డాక్టర్ గారు చెప్పారు. సెర్వికల్ స్పాండిలైటిస్ అంటే అదేం పెద్ద జబ్బు కాదండి. ఇప్పుడు కీళ్ళ అరుగుదల మన మెడలో ఉండే ఎముకలు ఉంటాయి, మెడలో 7 ఎముకలు ఉంటాయి, వెన్నుపూసలు ఉంటాయి. ఈ 7 వెన్నుపూసల మధ్యలో దూరం తగ్గి, అంటే అక్కడ కూడా ఈ కీళ్ళ అరుగుదల వస్తుంది అనమాట. కీళ్ళ అరుగుదల వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉండే నరం మీద ఒత్తిడి వస్తుందండి. నరం మీద ఒత్తిడి రావడం వల్ల మెడలో నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులే ఒక్కొక్కసారి చేతుల్లోకి రావడం కానీ, చేతుల్లో తిమ్మిరెక్కడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయండి. వీటన్నిటినీ కూడా కలిపి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఇది సాధారణంగా మెడల వెన్నుపూసల్లో వచ్చే కీళ్ళ అరుగుదల వల్లనే వస్తుంది. అలాగే లంబార్ స్పాండిలైటిస్ ఉందండి, నాకు సయాటికా ఉంది, ఇవన్నీ మనం వింటూ ఉంటాం మామూలుగా. ఇవన్నిటికీ మూలం కీళ్ళ అరుగుదలేనండి. ఇప్పుడు పూసలు అరుగుతాయని మనం అనుకున్నాం కదా, మెడలో అరిగినట్టే నడుల్లో ఉండే వెన్నుపూసల్లో కూడా ఈ అరుగుదల అనేది కనపడుతుందండి. ఈ అరుగుదల అసలు శరీరంలో ఉండే అన్ని ఎముకల్లోనూ కనపడుతుంది. ముఖ్యంగా ఈ బరువు మోసే
బోన్స్లో ఎక్కువగా కనపడుతుంటుంది. ఈ లంబార్ అంటే నడుములో ఉండే వెన్నుపూసల్లో అరిగినప్పుడు అక్కడ కూడా వాటి మధ్య ఉండే నరం మీద ఒత్తిడి అది పెరిగినప్పుడు ఈ సయాటికా అన్నది వస్తుంది. సయాటికా అన్నది ఒక్కొక్కసారి డిస్క్ ప్రొలాప్స్ వల్ల కూడా వస్తుంటుంది. ఈ ఒక్కొక్కసారి రూట్ కెనాల్ నారోయింగ్ అంటారు. అంటే ఈ పెరిగే వయసులో ఈ ఎముకల మధ్యలో దూరం తగ్గడం వల్ల ఈ నరం మీద ఒత్తిడి పెరిగి ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఈ కీళ్ళ అరుగుదల వల్ల ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయండి. డాక్టర్ గారు, కీళ్ళకు సంబంధించి వ్యాధులు ఎక్కువగా ఏ వయసు వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు? కీళ్ళకి ఏ వ్యాధులు వాళ్ళకి ఏ వ్యాధులు ఏ టైంలో వస్తాయన్నది మనకు ముందే నిర్ధారించబడిందండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మాత్రం ఇది ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళలో వస్తుంది. ఇది చిన్న వయసు వాళ్ళలో రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే చిన్నప్పుడే ఏదైనా ఈ కీళ్ళు ఏదైనా వ్యాధికి లోబడి ఉండడం, అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే చీము పట్టడం, లేకపోతే క్షయవ్యాధి ఒక్కొక్కసారి ఈ దీంట్లో కూడా వస్తుంటాయండి. కీళ్ళకు కూడా క్షయవ్యాధి బారిన పడవచ్చు. అలాంటిది కానీ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఇంట్రా ఆర్టికులర్ అంటే జాయింట్ లోపల కీళ్ళ లోపల ఉన్న ఎముక విరగడం వల్ల కానీ, దాని ట్రీట్మెంట్ సరిగా అవ్వకపోవడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా ఈ ఎముకల కీళ్ళ అరుగుదల అనేది చాలా చిన్న వయసు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా అయితే కీళ్ళ అరుగుదల అనేది మాత్రం పెద్ద వయసులోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు, మరి పోలియో గురించి వింటూ ఉంటాం కదండి, ఈ పోలియోకి కీళ్ళ వ్యాధులకి ఏమైనా సంబంధం ఉందంటారా? పోలియో సాధారణంగా ఇది నరాలకు సంబంధించినదండి. ఇది మామూలుగా యాంటీరియర్ హార్న్ సెల్ అని ఉంటుంది. దానికి వైరస్ అటాక్ అయినప్పుడు అది దాని మీద ప్రభావం చూపుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన కండరాలు దాని పటుత్వాన్ని కోల్పోతాయి. కండరాలకి సంబంధించిన నరాలు మీద అది ప్రభావం చూపుతుంది పోలియో మైలైటిస్ వైరస్. దానివల్ల కండరాలు చచ్చుపడిపోతాయండి. కాబట్టి ఏ కండరం సంబంధించిన నరం అది వేరేగా ఉంటుంది. సో దీని పర్టికులర్ నరం మీద అది ప్రభావం చూపినప్పుడు ఆ పర్టికులర్ కండరాలన్నీ మొత్తం చచ్చుపడిపోతాయి. దానివల్ల ఈ సైజు పెరగకపోవడం, కండరాల్లో వీక్నెస్ ఉండడం ఇవన్నీ చూస్తుంటాం. దీన్ని పోలియోమైలైటిస్. ఒకసారి పోలియోమైలైటిస్ బారిన పడితే మళ్ళీ ఆ కండరాల్లో బలం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. కానీ మనం వింటూ ఉంటాం పోలియోకి ఆపరేషన్లు చేశారు, బాగు చేశారని. ఎందుకంటే ఒకసారి కండరం పటుత్వం కోల్పోయి దాని లోపల బలం లేనప్పుడు అది కొన్ని డిఫార్మిటీస్, అంటే ఇప్పుడు 2 రకాల కండరాలు, ఇప్పుడు కీలు మీద 2 రకాల కండరాలు వాటి ప్రభావం చూపుతుంటుందండి. ఒకటి ముందుకి ఒకటికి వెనక్కి లాక్కునే కండరాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే కండరాలు వాటి పటుత్వం కోల్పోయి వాటి బలం కోల్పోతే ఈ వెనక్కి లాగే కండరాలు వాటి బలం నార్మల్గా ఉంటే సో కీలు వెనక్కి వచ్చే అవకాశం ఉందండి. దీనివల్ల వేరే డిఫార్మిటీస్ వస్తాయన్నమాట. జాయింట్లు వంకరగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. మన పోలియోలో ఆపరేషన్ చేయడంలో మన ఉద్దేశం ఏంటంటే ఈ వంకరగా ఉన్న కండరాలని స్ట్రైట్గా చేయగలిగితే అప్పుడు పోలియో పేషెంట్ క్యాలిపర్స్ వేసుకుని వాటి సహాయంతో వాళ్ళు నడవడం అది చేయగలుగుతారని మనం పోలియోకి ఆపరేషన్లు చేస్తామండి. కానీ మనం ఆపరేషన్లు చేసినందువల్ల కండరాల లోపల పటుత్వం పెంచగలడం అన్నది మాత్రం జరగదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బలంగా ఉన్న కండరాన్ని తీసుకొచ్చి ఈ బలహీనమైన కండరానికి ఒక్కొక్కసారి అనుసంధానం చేయడం వల్ల కూడా దాని బలాన్ని దీనికి ఇచ్చి ఆ కీళ్ళలో కొంచెం మూమెంట్ని మనం తీసుకొచ్చే అవకాశం ఉందండి. డాక్టర్ గారు, మీరు సోరియాసిస్ అని చెప్పారు కదండి ఇంతకుముందు, దానికి కీళ్ళకి ఏంటి సంబంధం? ఇప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే ఒక స్పెషల్ ఎంటిటీ ఉందండి. అంటే సోరియాసిస్ అనేది చర్మ సంబంధమైన వ్యాధి. ఇది మామూలుగా కాళ్ళలో, చేతుల్లో, మొహం మీద, తలలో, వీపు మీద ఎక్కడైనా రావచ్చండి. ఒకసారి సాధారణంగా ఇది ఎప్పుడైనా చేతుల్లో, కాళ్ళలో ఎక్కడైనా దగ్గరగా వచ్చినప్పుడు, కీళ్ళకి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ కీళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందండి. దీనివల్ల కూడా కీళ్ళలో మార్పులు వస్తాయి. దీనివల్ల నొప్పులు అవి వస్తాయి. ఎముకలు అరిగిపోవడం ఉంటుంది. దీనివల్ల కూడా ఎముక తినేసినట్టు అయిపోతుంది. సో ఒకసారి సోరియాసిస్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ వ్యాధి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతామండి. అంటే దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తాం? ట్రీట్మెంట్ సాధారణంగా అంటే నొప్పి తగ్గడానికి మామూలుగా ఎనాల్జెసిక్స్ ఇస్తాం. ఒకసారి సోరియాసిస్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇస్తే, సోరియాసిస్ మనం తగ్గించగలిగితే మనం వాడే మందుల వల్ల తప్పకుండా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ని కూడా మన నుంచి మనం కాపాడుకోవచ్చు. దాని నుంచి తప్పకుండా పేషెంట్కి మనం మంచి చేయగలుగుతామండి. డాక్టర్ గారు, కీళ్ళకు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.